మీరు గనుక ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నట్టయితే వీడియో మాత్రం ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. ఇలా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. ఒక్కసారైతే లాస్ట్ వరకైతే వీడియో చూడండి. మీరు నాకు ఈ వీడియోకి లైక్ చేయకున్నా, సబ్స్క్రైబ్ చేయకున్నా నాకైతే బాధ లేదు. జస్ట్ మీకు నాలెడ్జ్ ఇద్దామనైతే వీడియో. ఎందుకంటే నేను ఫేస్ చేసినా కాబట్టి ఆ బాధ ఎట్లుంటదో నాకు తెలుసు. సో, టాపిక్‌లోకొస్తే రీసెంట్‌గా నేనైతే ల్యాప్‌టాప్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌నైతే లాగిన్ చేసిన. సో, లాగిన్ చేసినప్పుడు ఏమవుతది బ్రో అనుకోవచ్చు మీరు. సో, నేను లాగిన్ చేసిన వెబ్‌సైట్ వచ్చేసి అదొక ఫిషింగ్ వెబ్‌సైటు. సో, నాకెలా తెలిసిందంటే నేను లాగిన్ చేసిన ఒక 2, 3 అవర్స్‌కి నాకు సస్పిషియస్‌గా లాగిన్ అటెంప్ట్స్ అయితే జరుగుతానే ఉన్నాయి. నాకైతే నోటిఫికేషన్స్ వస్తానే ఉన్నాయి. లాగిన్ చేసేకి మీరా కాదా అనేసి వస్తానే ఉన్నాయి. సో, నేనేమైందనేసి ఒకసారైతే నేను లాగిన్ చేసిన వెబ్‌సైట్‌ని అంతా రీచెక్ చేస్తే అదొక ఫిషింగ్ వెబ్‌సైట్ అనేదైతే నాకు అర్థమైంది. సో, మీకు గూడా ఇలా జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, మీరు ఫస్ట్‌గా చేయాల్సిన పనేంటంటే మీరు లాగిన్ చేసేటప్పుడు అది జెన్యూన్ వెబ్‌సైటా కాదా? ఒకటికి 10 సార్లయితే చెక్ చేసుకొని లాగిన్ చేయండి. ఒక్కసారి మీ డీటెయిల్స్ అనేదైతే లీక్ అయితే మీ అకౌంట్ పోతే మళ్ళీ అది తిరిగొచ్చే ఛాన్సెస్ అయితే అస్సలుండవు. తర్వాత మీరెంత బాధపడినా నో యూజ్. సో, ఒకవేళ మీకు గూడా ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ అయితే ఫ్యూచర్‌లో ఏం చేయాలంటే ఫస్ట్‌గా మీరు పాస్వర్డ్ అయితే చేంజ్ చేయండి. పాస్వర్డ్ చేంజ్ చేసిన తర్వాత యూజర్ నేమ్‌లో స్మాల్ మోడిఫికేషన్ అంటే ఎలా అంటే అండర్‌స్కోర్ యాడ్ చేయడం లేదంటే యూజర్ నేమే టోటల్‌గా చేంజ్ చేసేయడం. ఎందుకు ఏం చేయమంటున్నా అంటే మనం ఎప్పుడైతే మన యూజర్ నేమ్ చేంజ్ చేస్తామో మన యూజర్ నేమ్ అక్కడ ఆ వెబ్‌సైట్‌లో ఇచ్చిన యూజర్ నేమ్ ఇది మిస్ మ్యాచ్ అయిపోయేసి ఇన్‌స్టాగ్రామ్ అయితే బ్లాక్ చేస్తుంది ఆ ఐపీ అడ్రెస్‌ని. సో, ఇలా అయితే జరుగుతుంది. అండ్ మీరు ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారు కాబట్టి పక్కా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే చేసుకొని పెట్టుకోండి. లైక్ గూగుల్ అథెంటికేషన్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లోనే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటది. సెల్ఫీ వెరిఫికేషన్ ఉంటది. సో, చాలా అయితే ఉన్నాయి. బట్ మనమైతే ఏమవుతుందని నెగ్లెక్ట్ చేస్తాం. సో, అలా నెగ్లెక్ట్ చేయడంలోనే మన అకౌంట్స్ అయితే పోతాయి. తర్వాత ఎంత బాధపడినా రావు.